మీ పేరండి? గోవింద్. గోవింద్. మీకు దేనికి వచ్చారు ఇక్కడ చూపించుకోవడానికి? బీపీ ఉన్నది అందువల్ల గుండెది యాంజియోగ్రామ్ చేయించుకోమన్నారా? సరే, మీకు ఇప్పుడు బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. షుగర్ ఏమైనా ఉందా? ఏం లేదు. థైరాయిడ్, సిగరెట్ ఏమైనా అలవాటు ఉందా? సిగరెట్ అలవాటు ఉంది. మందు తాగుతారా? అలవాటు మానేసి. యాంజియోగ్రామ్ చేయించుకున్నారా? చేయించుకోమని చెప్పారు వాళ్ళు ముందు. మీరు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయించుకుంటే గుండె రక్తం ఆల్కహాల్ బంద్ చేయమన్నారు. అదే మొత్తం ఆల్కహాల్ బంద్ చేశారా? ఓకే, వెరీ గుడ్. మరి సిగరెట్ మానలేకపోతున్నా. సిగరెట్ కూడా మానేయండి. మీరు అంటే కంటిన్యూ తాగను. మీరు గుండె డాక్టర్లు వచ్చేసరికి యాంజియోగ్రామ్ చేయించుకోమన్నారు అంటే మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉండొచ్చేమో అని తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం నాడీ పరీక్ష ద్వారానే మీ గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా లేదా అనేది చెప్తాను, సరేనా? తద్వారా మీరు వచ్చేసరికి మీరు తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకున్నారనుకోండి, కరెక్ట్గా మీకు ఎక్కడ బ్లాకులు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది నేను చెప్పిన దాన్ని బట్టేసి. మీకు గుండె ఎడమ భాగంలో లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ దాంట్లో బ్లాకులు ఉంటాయండి. అర్థమైందా? కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుందా? దడ కానీ? ప్రస్తుతానికైతే ఈ రక్తనాళాల్లోనే బ్లాకులు ఉన్నాయండి, గుండె రక్తనాళాల్లో. మీరు పరీక్షలు చేయించుకొని దానికి తగిన విధంగా మందులు వాడుకోండి. లేకపోతే ఆ బ్లాకులు ఉండటం వలన అది ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయి గుండె మీద ఆ గుండె కండరం బాగా దెబ్బతిని ఆయాసం వచ్చింది అంటే గుండె పెరిగిద్ది అనమాట. గుండె కండరం పనిచేయడం తక్కువ అవుతుంది. అది ఇంకా ప్రమాదకరమైన స్థితి అనమాట. ఇప్పుడు ముందరగానే మీరు జాగ్రత్త పడండి. అది ముందు డాక్టర్ చెప్పారు సార్. మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయండి. మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు యాంజియోగ్రామ్ చేయించుకొని దాన్ని నిర్ధారణ చేసుకుంటే ఇంకా మంచిది. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. గుండెలో ఏ భాగంలో బ్లాక్స్ ఉన్నాయి అనేది కూడా చెప్తున్నాను. మీకు గుండెలో ఎడమ పక్క లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్లో బ్లాకులు ఉంటాయి మీకు, అది కూడా చెబుతున్నాను, సరేనా? మీరు రేపొద్దున యాంజియోగ్రామ్ చేయించుకున్నారనుకోండి, అక్కడ డాక్టర్స్ని అడగండి, ఏమండి మాకు యాంజియోగ్రామ్ చేయించుకున్నాం కదా, మాకు గుండెలో ఎటుపక్క బ్లాకులు ఉన్నాయి అని. అప్పుడు మీకు అర్థమైంది. ఆ డాక్టర్ గారు నాడి పట్టుకొని మాకు ఆల్రెడీ చెప్పారండి అని. మరి ఇప్పుడు నేను చెప్పేది అదే, అర్థమైందా? గుండె రక్తనాళాల బ్లాకులు ఉన్నాయి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు. ఇంకోటి వచ్చేసరికి గుండె రక్తనాళాలు ఎడం పక్క గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయి మీకు. అంటే వేసుకోండి, కానీ ఇంకా దానికి సరైన మందులు వాడుకోవాలి, అర్థమైందా? వ్యాధి నిర్ధారణ పూర్తిగా చేసుకొని యాంజియోగ్రామ్ చేయించుకొని మీరు దానికి తగిన విధంగా మా దగ్గర మందులు వాడుకుంటారంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు ముందరగానే చెప్తున్నాను. అంటే ఇది వ్యాధి నిర్ధారణ చేయటం ఒక రకమైన వైద్యంలో, యాంజియోగ్రాములు, ఎకోలు, ఈసీజీలు తీసి వ్యాధి నిర్ధారణ చేస్తారు, ట్రెడ్మిల్ పరీక్షలు అవన్నీ. కానీ ఆయుర్వేద వైద్యంలో మా దగ్గర నాడీ పరీక్ష ద్వారానే గుండెకి సంబంధించిన స్థితిని మేము చెప్పగలుగుతాము. దాన్ని బట్టేసి ఇప్పుడు మీకు చెప్పాం. గుండె రక్తనాళాల బ్లాకులు ఉన్నాయి, అవి మీరు పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మా దగ్గర వాడుకుంటారంటే ఇస్తాము. తద్వారా వచ్చేసరికి మీకు ఇంకా రక్తనాళాల అడ్డంకులు ఏమైనా ఉంటే ఎంతో కొంత మేర తగ్గి మీకు ఇబ్బంది కలగకుండా, ప్రాణాపాయ స్థితి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అటు పరీక్షలు చేయించుకోకుండా ఇటు మందులు కూడా సరిగ్గా వాడుకోకుండా ఉన్నారనుకోండి, సడన్గా మీకు ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. 50 సంవత్సరాల వయసు గల గోవింద్ అనే ఒక వ్యక్తి మన క్యాంపుకి ఇప్పుడు వచ్చారు. అతనికి ఒక 2-3 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాల నుంచి బీపీ ఉందంటున్నారు. అదేవిధంగా ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాటు ఉంది, అకేషనల్గా సిగరెట్ అలవాటు కూడా ఉందని అంటున్నారు. వీళ్ళు అంతకుముందు బీపీకి వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడటం ప్రారంభించారు. వాళ్ళు గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకోండి అని చెప్పడం జరిగిందంట. తర్వాత వాళ్ళు ఇక్కడ మన క్యాంప్కి వచ్చారు. వాళ్ళు నాడీ పరీక్ష చేసిన తర్వాత నాడీలో క్లియర్గా గుండెకి ఎడమ పక్క లెఫ్ట్ కరోనరీ ఆర్టరీలో అడ్డంకులు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది నాడీ పట్టుకున్న పరీక్షలో. దీని ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క నాడీ సంబంధిత పరీక్షలో ఇట్లాగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు
నాడి పట్టుకోవటం వల్ల సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ యొక్క గుండెకి సంబంధించిన భాగాల్లో, గుండె అంటే ఒక మన పిడికిలంత అవయవమే మన శరీరంలో, కానీ ఒక ప్రాణశక్తి ఉన్నటువంటి గుండెలో ఒక ప్రాణశక్తి ఉంటుంది. అదేవిధంగా గుండెల ప్రాణశక్తి ఆ యొక్క రక్తం ద్వారా వివిధ రకాలైన మన శరీరం మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టేసి గుండెలో మన యొక్క పార్ట్స్ కనుక తీసుకుంటే గుండె రక్తనాళాలు, కవాటాలు, గుండె కండరము, ఇట్లాగా గుండె యొక్క పరిస్థితి కనుక చూస్తాం. గుండె ఎడమ గుండె, అట్లానే కుడివైపు ఉండే గుండె, ఇట్లా భాగాలుగా మనం తీసుకున్నట్టయితే వీటిలో ఎటువంటి పరిస్థితుల వల్ల వీళ్ళకి ఎటువంటి నాడిలో మనకు తెలుస్తుంది. అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. ఎటువంటి గుండె రక్తనాళాల సమస్య వచ్చిందా, లేకపోతే గుండె కండరం పని చేయకుండా ఉందా, గుండెకి ఎడం పక్క కండరం పని చేయట్లేదా, లేకపోతే కుడి పక్క కండరం పని చేయకుండా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనేది మనం ఈ యొక్క నాడీ పరీక్ష ద్వారా మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. అదేవిధంగా దాన్ని వాళ్ళు ఎవిడెన్స్ బేస్డ్గా ఈరోజు నాడీ పరీక్ష చేయటం ద్వారానే మనం చెప్పగలుగుతున్నామంటే వైద్యంలో కూడా అదే విధంగా మన సక్సెస్ రేట్ ఉంది. ఎటువంటి యొక్క గుండె సమస్యల్లో, ఈ యొక్క రక్తనాళాల సమస్యల్లో, అదేవిధంగా గుండె కండరం పని చేయకుండా ఈ యొక్క లెఫ్ట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్, అదేవిధంగా సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ కేసుల్లో కూడా మనం మంచి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం పరీక్షలు చేయించుకోకుండా వచ్చారు కాబట్టి మనం వ్యాధి నిర్ధారణ కోసం ఇంకా ఎవిడెన్స్ బేస్డ్గా కోసము వాళ్ళు ఈ యొక్క కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష కనుక చేయించుకుంటే వాళ్ళకి ఒక వ్యాధి నిర్ధారణ నిక్కచ్చిగా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకు వైద్యం కావాలనుకుంటే మన దగ్గర కనుక వస్తే మనం పూర్తిగా ఈ యొక్క వైద్యాన్ని అందించడం తర్వాత, వైద్యం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు తగిన విధంగా వాళ్ళు పరీక్షలు చేయించుకుంటే వాళ్ళకి ఎంతవరకు మెరుగుదల కనిపించింది, వాళ్ళకి ఎంతవరకు ఈ యొక్క గుండె సమస్య నుంచి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనేది వాళ్ళకే అర్థమవుతుంది.